ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల్లో మేషరాశి నుంచి మీనరాశి వరకు జ్యోతిష్య ఫలితం గోచార ఫలం ఎలా ఉందో గ్రహ బలం చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి 2024వ సంవత్సరం మొదటగా మేషరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి చూడు జానకిరామ్, మేషరాశి వారి జ్యోతిష్య బలం నూతన సంవత్సరం ఎలా ఉంది? జ్యోతిష్య శాస్త్ర బలం అనుకున్న కోరిక చేసే పనిది, భూత భవిష్యత్తు వర్ధమానంది, గ్రహబలాలది, గోచార ఫలంది చూడు జానకిరామ్. ముఖ్యంగా మేషరాశి వారి జాతకంలో షిరిడి సాయిబాబా వచ్చిందండి వారి పేరు మీద. వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం కనకదుర్గమ్మ వచ్చింది, పాండురంగ స్వామి వచ్చిండు వారి జాతక బలంలో. అలాగే వారి పేరు మీద మాత్రం శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి వచ్చిండ్రు, సర్వదేవతలు వచ్చిండ్రు. మేషరాశి వారికి మాత్రం ముఖ్యంగా మాత్రం శుభకార యోగం నడుస్తుంది వారి జాతక బలంలో. చేసే పనులు కానీ, వృత్తి విషయంలో కానీ, ధన విషయంలో కానీ చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి. 11వ స్థానంలో శని నడుస్తుంది, చాలా వరకు శుభయోగం. నవగ్రహాల్లో వారికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు కొద్దిగా మిశ్రమ ఫలితం ఉన్నది వారి జాతక బలంలో. ఆదాయ విషయంలో మాత్రం ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుందండి వారి పేరు మీద. కానీ సహకారం చేసేది నలుగురు, ఇబ్బందులు పెట్టేది నలుగురు. కానీ వారి జాతకంలో మాత్రం వెండి బంగారం అచ్చుబాటు రాదండి. కానీ భూమి విషయంలో అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది. కానీ వృత్తి విషయంలో మాత్రం వృత్తిదారులకు ఏ వృత్తి చేసినా కానీ మాత్రం ఒత్తిడి అధికంగా ఉంటుంది వారి జాతక బలంలో. గురుబలం ఉన్నా, శని బలం ఉన్నా కానీ రాహుబలం మంచిగా లేదు కాబట్టి కొన్ని అధికమైన ఒత్తిడి ఉంటుంది వారి పేరు మీద. ఆ ఒత్తిడిని కూడా జయించే జాతకం ఉంది వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం అశ్విని నక్షత్ర జాతకులకు మాత్రం కలిసి వచ్చే యోగం ఉన్నదండి వారి జాతక బలంలో. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం కృతికా నక్షత్రం వారికి కొన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ మాత్రం శుభకార్య విషయంలో మాత్రం గురుబలం, శుక్రగ్రహ బలం అనుకూలంగా ఉంది కాబట్టి వివాహ విషయంలో మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ఏరే దేశం, ఏరే ప్రాంతం, ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలానికి. గత 2-3 సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి జాతక బలంలో. కానీ వాహన విషయంలో కలిసి వస్తుందండి వారి పేరు మీద. కానీ భూమి విషయంలో కలిసి వస్తుంది. గృహ నిర్మాణ విషయం కావచ్చు, కట్టడం కావచ్చు, కొనడం కావచ్చు, రిపేర్ చేయడం కావచ్చు, తప్పకుండా ఫలించే అవకాశం ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి మాత్రం పూజ, జపం, హోమం చేయాలి, చాలా వరకు మంచిది వారి పేరు మీద. కానీ అనుకూలమైన వారం వారి పేరు మీద చూడాలంటే మాత్రం గురువారం, మంగళవారం, శుక్రవారం 3 వారాలు అనుకూలమైన వారి పేరు మీద. స్త్రీలకు ముఖ్యంగా శుక్రవార బలం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి జాతక బలంలో. అని ఈ సంవత్సరం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మే నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వారి పేరు మీద. అలాగే సెప్టెంబర్ నెల కూడా మాత్రం అద్భుతమైన యోగం ఉంటుంది. అక్టోబర్ నెల కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. డిసెంబర్ నెల కూడా చాలా వరకు 2024వ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. 4 నెలలు అండ్ మిగిలిన 8 నెలల్లో మాత్రం 4 నెలలు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంకా మిగిలిన 4 నెలల్లో మాత్రం కొన్ని చిక్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి వారి పేరు మీద. కానీ మాత్రం వయసు ప్రకారం చూడాలంటే మాత్రం 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్నవారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి. 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం గృహ విషయంలో, కళ్యాణ విషయంలో, శుభకార్య విషయంలో కలిసి వస్తుందండి వారి జాతక బలంలో. 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్న వారికి ఆరోగ్య సమస్యలు ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వారి జాతక బలంలో. 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం ముఖ్యంగా ఆరోగ్యం మీద మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం అశ్విని నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, అలాగే వారి జాతకంలో చూడాలంటే కృతికా నక్షత్రంలో పుట్టినవారు కావచ్చు, మేషలగ్నంలో పుట్టినవారు కావచ్చు, వారికి మాత్రం కొన్ని చిక్కులు వచ్చినా కానీ అనుకున్న పని సాధించే అవకాశం అయితే ఉంది. 2024వ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉంది క్రోధినామ సంవత్సరం వారి జాతక బలానికి. కానీ వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా. కానీ వివాహ విషయంలో మాత్రం ఇష్టప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారు మాత్రం పెద్దల పేరు ప్రకారం చేసుకోవడం మంచిది. పెద్దల్ని నచ్చజెప్పి కానీ వారికి చెప్పి చేసుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకుంటే కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం విద్యార్థులు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. 100% కలిసి వస్తుంది. 30% ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. ఇక గవర్నమెంట్ ఉద్యోగం కొలువు కోరాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా మాత్రం తప్పకుండా వారికి మాత్రం 160% గవర్నమెంట్ ఉద్యోగస్తులు మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం ఉందండి.
కానీ వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసేవారు కలిసి వస్తుంది. వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం చికాకులు తప్పవు. అలాగే వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం విద్యాశాఖకు సంబంధించిన వారికి చాలా వరకు శుభయోగం ఉంటుంది. కానీ ఆరోగ్య రంగం ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి. కానీ వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇంకా వారి జాతకంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం ఎంత ధనం వచ్చినా నిలకడ ఉండదండి వారి పేరు మీద. కానీ కుటుంబ సమస్యలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో చికాకులు లేదా మాత్రం ఒకరి మాట ఒకరు వినకపోవటం, కానీ ఒకరి మాట ఒకరు వినకపోవటం, నచ్చకపోవటం, వీరికి నచ్చితే వారికి నచ్చకపోవడం, వారికి నచ్చితే వీరికి నచ్చకపోవడం, అందరికి నచ్చితే ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది పెట్టడం, ఇలాంటి సంఘటనలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. వారి జాతకంలో ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా మాత్రం దుర్గమాత పూజ చేయాలి స్త్రీలు. అలాగే మాత్రం వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది. ఆ ఏడుకొండల వారి స్వామి దర్శనం చేయడం మంచిదండి వారి పేరు మీద. ఇంకా ధన విషయంలో చూడాలంటే రుణ చిక్కులు ఉన్నవారు, రుణ బాధలు ఉన్నవారు, వివాహ విషయంలో మాత్రం కన్యరిక విషయంలో, సంతాన విషయంలో చిక్కులు ఉన్నవారు, నాగదోషం ఉన్నవారు తప్పకుండా సప్తగ్రహాలు మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ స్నేహితులు కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది వారి పేరు మీద. ముఖ్యంగా నరదృష్టి చాలా ఉంటుందండి వీరి పేరు మీద. నరదృష్టికి చాలా ఇబ్బందికరం ఉంటుంది. ఎంతటి వారైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ నరదృష్టి ఒకటి తప్పించి అన్ని యోగం ఉన్నది వారి జాతక బలానికి. కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. కళాకారులకు మాత్రం చాలా వరకు మాత్రం సినీ కళాకారులు కావచ్చు, టీవీ కళాకారులు కావచ్చు, మీడియా రంగం వారు కావచ్చు, అలాగే మాత్రం సంగీత కళాకారులు, గీత రచయిత రాసేవారు, అలాగే గాయకులు, నిర్మాతలు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి. ఆటంకాలు వచ్చినా కానీ మాత్రం ఆ కళా సరస్వతి దయ వలన మాత్రం వారికి చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం కలిసి వస్తుందండి వారి పేరు మీద. ముఖ్యంగా మాత్రం వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం శ్రీకృష్ణుడి ఆరాధన, అలాగే మాత్రం జ్ఞాన సరస్వతి ఆరాధన, గాయత్రి మాత పూజ చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరిని మాత్రం నమ్మవద్దు. అలాగే మాత్రం అపనమ్మకం మీద ఉండొద్దు. చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది వారి పేరు మీద. గృహ విషయంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు. కాబట్టి మాత్రం ఓపిక సహనం చాలా అవసరం. ఈ మేషరాశి వారికి మాత్రం ఓపిక సహనం చాలా తక్కువ ఉంటుందండి. కానీ మాత్రం చంద్రమహారదశలు పుట్టిన వారైతే మాత్రం చాలా వరకు మాత్రం ఓపిక ఉంటుంది. అలాగే మాత్రం కుజమహారదశ ఉచ్చస్థానంలో ఉన్నవారైతే మాత్రం చాలా వరకు ఇబ్బందులు చిక్కులు పెట్టే అవకాశం ఉంటుంది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉన్నది వీరి పేరు మీద. ఎక్కువ శాతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, అలాగే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, వారి మీద ఉన్న చిక్కులు ఆటంకాలు దొరికిపోయే అవకాశాలు ఉన్నాయి వారి పేరు మీద. వీరి జాతకంలో వ్యవసాయదారులకు మాత్రం వ్యవసాయ విషయంలో మాత్రం అంతగా కలిసి రాదండి వీరి పేరు మీద వీరి జాతక బలంలో. అలాగే వీరి జ్యోతిష బలం చూడాలంటే పండ్ల తోటల దారు వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. నర్సరీ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది వారి పేరు మీద. కానీ వ్యాపారస్తుల విషయంలో చూడాలంటే మాత్రం 160% కలిసి వచ్చే అవకాశం ఉందండి. వారు ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం కలిసి వస్తుంది. కానీ కొద్దిగా రిస్క్ అవుతుంది వారి పేరు మీద. కొన్ని ఆటంకాలు చికాకులు వస్తాయి. నూతనంగా వ్యాపారం మొదలుపెట్టేవారు 1కి 4 సార్లు ఆలోచించి చేయాలండి. కానీ పార్ట్నర్షిప్ అంటే ఇతరులతో కలుపుకొని వ్యాపారం చేసేవారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నది వారి పేరు మీద. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. వస్త్ర వ్యాపారం వారికి లాభయోగం ఉంటుంది వారి జాతక బలంలో. కానీ ఇనుము వ్యాపారం చేసేవారికి మాత్రం ఎలక్ట్రానిక్ ఇనుము వ్యాపారం చేసేవారికి మాత్రం చాలా వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. తైల వ్యాపారం చేసేవారికి. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ హోటల్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్ స్టోర్, కిరాణా షాప్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కానీ వ్యాపార విషయంలో మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి జ్యోతిష బలాన్ని చూడాలంటే మాత్రం కోర్టు కేసులు, తగాదాలు, చికాకులు ఉన్నవారు, దగ్గర వారితో కానీ దూరం వారితో కానీ రక్త సంబంధ వారితో కానీ దాయదులతో కానీ చికాకులు ఉన్నవారు కానీ రాజీ చేసుకోవడం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి పేరు మీద. మండి పట్టుదలకు పోతే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదండి వారి జాతక బలంలో. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది. ప్రతి నెల వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కరెక్ట్ షష్ఠి తిథి అధికం ఫలితం ఇస్తుంది వీరి పేరు మీద. అన్ని తిథులు మంచిదే. అమావాస్య, పౌర్ణమి గడియ తప్పించి అన్ని తిథులు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. దశమి, సప్తమి, పంచమి కానీ ద్వాదశి తిథులు మాత్రం ప్రయాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏరే రాష్ట్రం, ఏరే దేశం, ఏరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద.
సంతానంలో చిక్కులు ఉన్నవారు, సంతానం కలిగి నష్టం అవుతున్నవారు, సంతానం కలిగి ఎదగకపోవటం కానీ, మానసిక పరంగా కానీ, శారీరక పరంగా కానీ ఎదగకపోవటం కానీ, ఇబ్బందులు రావటం కానీ, ఇటువంటి చిక్కులు ఉన్నవారు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద మాత్రం మానసిక ఒత్తిడి అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మీ మానసిక ఒత్తిడి తట్టుకోవడానికి మాత్రం ఖచ్చితంగా వారి జ్యోతిష బలం మాత్రం ఆ శివపార్వతుల ఆరాధన చేయటం, శివపార్వతుల కళ్యాణం చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుంది వారి జాతక బలానికి. వీరి జ్యోతిషంలో లక్కీ నెంబర్ 9 వస్తుందండి. మంగళవారం అనుకూలం ఉంటుంది. అలాగే 1 కూడా వస్తుంది వారి జాతక బలంలో. అంశబలం మంచిగా ఉంటుంది. కందుల దానం చేయాలి. కానీ వీరి జాతక బలానికి వీరికి మాత్రం శక్తి గల ఉన్నవారు మాత్రం ఏవైనా దానం చేసినా మంచిది వీరి జాతక బలానికి. అన్నదానం, భూదానం, గోదానం, సువర్ణదానం ఏదైనా సరే చేస్తే శక్తిమందం, ఎవరు శక్తిమందం వారు మాత్రం దానం చేయడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. ప్రతి సంవత్సరం లెక్కనే మాత్రం 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం మాత్రం కాలరిష్ట దోషం ఉంది కాబట్టి మాత్రం ఎవరికి వారు ఏ రాశి వారైనా ఏ నక్షత్రం వారైనా ఖచ్చితంగా మాత్రం పండితుల కాడ, ఖచ్చితంగా మాత్రం సిద్ధాంతుల కాడ మాత్రం ఎవరికి వారు మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి వారి పేరు మీద. దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం చాలా వరకు ఉన్నది వారి జాతక బలంలో. ప్రతి ఒక్కరి వారి పేరు మీద, ప్రత్యేకంగా ఒకరి పేరు మీద కాదండి, అన్ని రాసుల మీద, అన్ని నక్షత్రాల మీద ఖచ్చితంగా వారు మాత్రం ఎవరికి వారు మాత్రం తగిన శాంతి చేసుకోవడం చాలా శుభయోగం ఉంటుంది వారి పేరు మీద. కీడపీడ బాధలున్నా, రుణ బాధలున్నా, నరదిష్టి ఉన్నా, లేదా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఉన్నాయి, తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ కులదేవత ఆరాధన చేయటం, కులదేవుడిని కొలవటం ఖచ్చితంగా చేయాలి వారి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలం మాత్రం శత్రుబలం, మిత్రబలం సరి సమానం ఉంటుందండి వీరి జాతక బలానికి. రక్త సంబంధం వారితో విరోధాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సంతానం జ్యేష్ఠ సంతానం నుంచి మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి స్త్రీలకు కానీ పురుషులకు కానీ. అలాగే వీరి జాతకంలో అన్నదమ్ముల మాత్రం సహకారం తప్పకుండా ఉంటుంది. సోదరులలో కూడా సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వస్త్రాలు, అన్ని వస్త్రాలు కలిసి వస్తాయండి. బూడిద రంగు కలర్ వస్త్రం కలిసి రాదు వీరి జాతక బలానికి. ఇప్పుడు వీరి జ్యోతిష బలంలో చూడాలంటే 2024 సంవత్సరం క్రోధినామ సంవత్సరం చాలా వరకు శుభయోగం ఉన్నది వీరి జాతక బలానికి. 170% మంచిగా ఉందండి. 9 గ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు ఇబ్బంది ఉన్నాయి. ఆ గ్రహాల సహకారం కొరకు మాత్రం శాంతి పూజ చేపించుకోవడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద. కానీ మాత్రం వీరి మనసులో అనుకున్న కోరికలు, మనోసిద్ధి మాత్రం కరెక్ట్ ఫలిస్తుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం విద్య కొరకు ఆటంకాలు ఉన్నవారికి విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, వివాహం గురించి ఆటంకాలు ఉన్నవారికి మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, సంతానం గురించి నష్టం, చిక్కులు, చికాకులు ఉన్నవారు రాహుకేతులు పూజ చేయించడం చాలా వరకు మంచిది. ముఖ్యంగా మాత్రం 2024 సంవత్సరం మేషరాశి వారి జాతకానికి మాత్రం శుభయోగం చాలా వరకు ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు శుభయోగం కలిసి వస్తుందండి. కానీ మాత్రం ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు మాత్రం శుభ ఫలితాలు, శాంతి చేయించుకునే వారికి మంచి ఫలితాలు కలిసి వస్తాయండి. శుభం భూయత్.